నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. ఈనాటి ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. రాయవరం జంక్షన్ వద్ద తెల్లవారుజామున లారీ బస్సు ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. పొదిలి డిపోకు చెందిన బస్సు మాచర్ల నుంచి నెల్లూరుకు వెళ్తున్న లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. వారిని వెంటనే మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేట జిల్లా కేంద్రమైన నర్సరావుపేటకు తరలించారు. నేడు విజయపూర్ సౌత్లోని నూతన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ప్రారంభించినట్లు వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి వెల్లడించారు. మండల కేంద్రమైన దుర్గిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు హాస్టల్ను ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా కార్యదర్శి రాజు డిమాండ్ చేశారు. దుర్గి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులతో రాజు సమావేశమయ్యారు. $40 లక్షలతో మాచర్ల పట్టణంలోని జరుగుతున్న వాటర్ పైప్ లైన్ పనులను మున్సిపల్ కమిషనర్ వెంకటదాసు పరిశీలించారు. రింగ్ రోడ్ నుండి శ్రీశైలం రహదారి మీదుగా అర్బన్ హెల్త్ సెంటర్ వైపుకు నూతనంగా నిర్మిస్తున్న పైప్ లైన్ పనులను ఆయన పరిశీలించారు. రాష్ట్ర ఎస్టీయు సమావేశం భీమవరంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మరలా తిరిగి రెండవసారి ఉపాధ్యక్షులుగా జూపల్ గంగాధర్ను ఎన్నుకున్నారు. మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తాను, నాకు ఒక అవకాశం కల్పించండి అని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి గుండాల సైదులు యాదవ్ కోరారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే పాత్రికేయులపై దాడులు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు.